అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 17 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రము నీ కాళ్ళ కింద నుండే మొదలవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 17, 2025 గురువారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, కృష్ణపక్షం, సూర్యోదయము 5:52 సూర్యాస్త సమయము 6:50 చంద్రోదయము 11:35 చంద్రాస్త సమయము 12:33. ఈరోజు తిథి సప్తమి, జూలై 16 రాత్రి 9:02 నుంచి జూలై 17 రాత్రి 7:09 వరకు సప్తమి తిథి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుందండి. నక్షత్రం రేవతి, జూలై 17 ఉదయం 4:50 నుంచి జూలై 18 రాత్రి 3:39 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుందండి. ఈరోజు రాశి మీనరాశి, జూలై 18 రాత్రి 3:38 వరకు. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగం అతిగండ, జూలై 16 ఉదయం 11:57 నుంచి జూలై 17 ఉదయం 9:28 వరకు. తదుపరి సుకర్మ. కరణం భద్ర, జూలై 17 ఉదయం 8:07 వరకు. తదుపరి భవ, జూలై 17 రాత్రి 7:09 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము సాయంత్రం 4:14 నుంచి సాయంత్రం 5:45 వరకు. దుర్ముహూర్తము ఉదయం 10:13 నుంచి ఉదయం 11:04 వరకు. మరలా మధ్యాహ్నం 3:40 నుంచి సాయంత్రం 4:35 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 2:10 నుంచి మధ్యాహ్నం 3:52 వరకు. గుళిక కాలము ఉదయం 9:08 నుంచి ఉదయం 10:45 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 4:12 నుంచి 4:55 వరకు. అమృతకాలము రాత్రి 1:21 నుంచి రాత్రి 2:52 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము రాత్రి 7:19 నుంచి రాత్రి 7:39 వరకు. విజయ్ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నము 3:40 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అరుణాచలము. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: శివుడు ఏ నదికి ఇచ్ఛానుసారము ప్రవహించే వరంని ఇచ్చారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమండి. ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజున కేవలము భూమి రిజిస్ట్రేషన్స్, ఫ్లాట్ రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవడానికి, పెళ్లిచూపులు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, అన్నప్రాసన లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అయితేనే బాగుందండి. పెద్ద పెద్ద శుభకార్యాలకైతే ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర, మీన రాశులు. సో ఇదండి జూలై 17 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడనే తెలియజేసినటువంటి శుభ సమయములు, వర్జము, దుర్ముహూర్తము, రాహుకాల సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకో మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మరి ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.
జై శ్రీమన్నారాయణ.